హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి చల్లగా డ్రింక్స్ ఉంటే బాడీ ఎంతో కూలింగ్గా ఉంటుంది, అలాగే ఎంతో రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్ డ్రింక్స్ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్న పిక్స్, వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉన్నాయండి, చెక్ చేసుకోండి. ఇవన్నీ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్ కస్టర్డ్, ఫలూదా, జ్యూసెస్, అలాగే నేను కొన్ని ఆమ్లా, అలాగే పలాష్ కొన్ని డ్రింక్స్ కూడా ఉన్నాయండి. అవి బయట నుంచి తీసుకొచ్చినవి ఆశారం బాబా స్టోర్స్లో. వాటి లింక్ కూడా నేను ఇస్తానన్నమాట. అలాగే ఈ రోజు నేను ఇక్కడ ఫలూదా మిక్స్ ఫస్ట్ టైం నేను తయారు చేస్తున్నానండి. అది రెడీమేడ్ దొరుకుతుంది. అది ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియోని చూసి లైక్ చేయండి. సో మన ఛానల్లో చాలా ఉన్నాయండి హోమ్మేడ్వి. సో ఈరోజు నేను ఫస్ట్ టైం ఫలూదా మిక్స్ని యూజ్ చేస్తున్నాను. అది ఎలా వచ్చింది వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈరోజు ఇది నేను తీసుకొచ్చింది 200 గ్రామ్స్ ఉందండి ఫలూదా మిక్స్. అలాగే రోజ్ ఫ్లేవర్ ఉంది. నేను ఎప్పుడైనా రోజ్ పెటల్స్ వేసి చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాగీ ఫలూదా చేసుకోవచ్చు, మనం రోజ్ ఫలూదా చేసుకోవచ్చు, మస్క్ మిలన్తో చేసుకోవచ్చు. అన్నిటికీ ఒకటే ప్రాసెస్, కానీ ఫ్రూట్ డిఫరెంట్ అయిపోతుందండి. ఇక్కడ మాత్రం రోజ్ ఫ్లేవర్ ఇచ్చారు, కానీ అంత బాగోలేదు. మనం ఇంట్లో చేసినంత ఫ్లేవర్డ్గా అయితే లేదండి. ఇది 200 గ్రామ్స్ ప్యాక్ వచ్చేసి 84 రూపీస్ ఉంది. అది 6 సర్వింగ్ అని ఉంది. సరే, నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఒక హాఫ్, అంటే అందులో పోర్షన్ హాఫ్ తీసుకొని 3 కప్స్ వరకే చేశానండి. ఓకే, ఓవరాల్గా బాగానే ఉంది. ఇక్కడ అలాగే నాకు పాలు కూడా కొద్దిగానే ఉన్నాయి కాబట్టి పాల వరకే నేను ఇది పోర్షన్ హాఫ్ పాట్ తీసుకున్నాను అనమాట. ఇది ప్రిపరేషను అలాగే ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 2 కప్స్ మాత్రమే పాలు తీసుకున్నానండి. అది కూడా చిక్కడి పాలు, హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువగా ఉన్న పాలు అనమాట. కొంచెం కాకపెట్టేసరికి ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది కదండి, అప్పుడు మనకి 2.5 కప్స్ వస్తాయన్నమాట. మనం మిక్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ బాగా కలుపుకున్నామంటే త్వరగానే చిక్కపడుతుందండి. చూడండి, ఇది ప్యాక్లో ఇందులో ఏమేమి వచ్చాయంటే నట్స్ ఉన్నాయి, అలాగే సన్న సేమియా ఉంది, అలాగే కొంచెం రోజ్ పౌడర్, అది రోజ్ మిక్స్. అందులో నాకు తెలిసి స్టార్చ్ ఉంటుంది, అంటే కార్న్ స్టార్చ్ ఉంటుంది, రోజ్ పౌడర్ ఉంటుంది, అలాగే సబ్జా సీడ్స్ ఉంటాయి, అలాగే కొన్ని కిస్మిస్, బాదము, అలా కొన్ని నట్సే ఉన్నాయి. మరీ ఎక్కువగా ఏమీ లేదండి. మనము టాపింగ్గా ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా దగ్గరికి అయ్యి చిక్కబడిన తర్వాత నేను ఈ మిక్సర్ని యాడ్ చేశాను. ఇది యాడ్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం చేస్తే మాత్రం ఇంకొంచెం త్వరగా చిక్కపడుతుందండి మనం కనుక చేసుకుంటే, కానీ ఇది మాత్రం త్వరగా చిక్కపడలేదు. నేనైతే హోమ్మేడ్ చేసినప్పుడైతే దాంట్లో ఖచ్చితంగా బాదమ్స్, అలాగే క్యాషూ నట్స్ కొంచెం పౌడర్ చేసి వేస్తాను, ఎందుకంటే దగ్గరికి అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇది ఫస్ట్ చూసారు కదా, చాలా థిన్గా ఉంది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 1 or 2 అవర్స్కి కొంచెం చిక్కబడింది అనమాట. సో ఇప్పుడు మనము గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసే ముందు గ్లాసెస్లో కొద్దిగా రూహబ్జా వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ని యాడ్ చేసుకొని పైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసేసి, అలాగే మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. ఒకవేళ మనం హోమ్మేడ్ చేసినట్లయితే పోర్షన్ వైజ్గా ఒక్కొక్క పాట్ వేస్తూ పై టాప్ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ ఐస్ క్రీము, మనకు కావాల్సిన నట్స్ వేసుకోవచ్చు, ఇంకా పైన క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు మిక్స్లోనే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి సో అది వేసేసి పైన మనకు నచ్చిన ఐస్ క్రీము, కానీ దీనికి బటర్ స్కాచ్ లేదా వనిలా బాగుంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ రోజ్ మిక్స్ కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొద్దిగా రూహబ్జా వేసేసుకొని తినడమేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.